తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నేతలు హస్తం కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. మరికొందరు వీరి బాటలోనే నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ విలవిలలాడుతుంది. త్వరలో మరికొందరు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో కారు ఖాళీ అవుతుందని భావిస్తున్నారు అందరూ. తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నేతలు హస్తం కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. మరికొందరు వీరి బాటలోనే నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ విలవిలలాడుతుంది. త్వరలో మరికొందరు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో కారు ఖాళీ అవుతుందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నేతలు హస్తం కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం
కండువ కప్పుకున్నారు. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు వీరి బాటలోనే నడుస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి. తాజాగా కొద్దిసేపటి క్రితమే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరికతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరగా, మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కుర్మయ్య గారు నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. నవీన్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అంతా తానే వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా నవీన్ రావు కీలకంగా ఉన్నారు. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అటు శాసనసభలో ఎల్పీని, అటు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎల్పీని, 2 ఎల్పీలను ఒకటేసారి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలు గెలవడంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కీలక పాత్ర పోషించాయి. రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎంఐఎం 7 స్థానాలు గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 1 అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. హైదరాబాద్ జిల్లాలో 1 అసెంబ్లీ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నామమాత్రమైన ఫలితాలు సాధించింది. ఇక వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసి వారిని ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్కు తెరచేశారు. బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 2 సందర్భాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు 2018లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. 2018 తర్వాత కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా ఉప ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. 38 అసెంబ్లీ స్థానాలున్న బీఆర్ఎస్కు ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు మారడంతో 29 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో మిగిలారు. అంటే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 2/3 వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. అంటే 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలంటే 119 మంది ఎమ్మెల్యేలు 10% ఎమ్మెల్యేలు ఉండాలంటే 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉండాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి లేకుండా చేసి ప్రధాన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్ పార్టీకి లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఇదే రకమైన ప్రయోగాన్ని అనుసరించి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ పార్టీకి లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయం కావచ్చు, అదేవిధంగా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో అంతా తానే వ్యవహరిస్తున్నారు. ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై దెబ్బ కొడుతున్నారు. కాబట్టి వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలంతా వ్యాపార, ఆర్థిక సంబంధాలు ఉన్న వాళ్ళే. వారందరికీ వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 5 నుంచి 6 ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే అలంపూరి ఎమ్మెల్యే విజయుడు కూడా చల్లా వెంకటరామరెడ్డి సన్నిహితుడు. చల్లా వెంకటరామరెడ్డి ప్రపోజల్ చేసి అలంపూర్లో నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా ఏకైక ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడు కూడా చల్లా వెంకటరామరెడ్డితో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు, మరోవైపు 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఫామ్ హౌస్కి వెళ్లి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలిశారు. మేము కాంగ్రెస్ పార్టీలో చేరము, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామని చెప్పి వస్తున్నప్పటికీ వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో, అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతుంది. వచ్చే 5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ వారికి హితబోధ చేస్తున్నప్పటికీ వారంతా అధికార పార్టీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉంటేనే అనుకున్న పనులు అవుతాయి. నియోజకవర్గంలో క్యాడర్ ఉంటుంది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీలో తాము ఎమ్మెల్యేలుగా గెలవడానికి సులువు అవుతుందని భావిస్తున్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సవిన్.